అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్నూలు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. ప్రజలకు ఆర్థిక స్థిరత్వ కల్పన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఫారం పాండ్ నిర్మాణం పనులకు ఆయన భూమి పూజ చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామం రైతు సూర రాజన్నకు చెందిన పొలంలో ఏర్పాటు చేయనున్న ఫారం పాండ్ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం తలకు పాగా చుట్టి గుణపంతో మట్టిని త్రవ్వి పారతో మట్టిని తీసి ఫారం పాండ్ పనులకు శ్రీకారం చుట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్స్లను నిర్మిస్తున్న సందర్భంగా కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 8,500 ఫారం పాండ్స్ నిర్మించడం జరుగుతోంది. అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ద్వారా ఫారం పాండ్ నిర్మాణ వివరాలను అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఇందుకు సంబంధించిన పైలాన్ను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలకు ఆర్థిక స్థిరత్వ కల్పన కూటమి ప్రభుత్వ లక్ష్యంగా వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ఉపాధి హామీ పనులతో అన్నదాతల కళ్లలో వెలుగు చూడాలన్న ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నామని వివరించారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పటిష్టపరుస్తూ ముందుకు సాగుతోందని వివరించారు. త్వరలో జిల్లాలో పర్యటనలకు ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొణిదల గ్రామంలో అభివృద్ధి పనులకు తన సొంత ట్రస్ట్ నుంచి 50 లక్షల రూపాయలను అందజేస్తామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,55,000 ఫారం పాండ్స్ను నిర్మిస్తున్నామని అన్నారు. రాష్ట్రానికి అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి ఉండబట్టే పల్లె పండుగ విజయవంతమైందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే 9,597 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. గతంలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో లాగే ప్రస్తుతం రాయలసీమ రతనాల సీమగా కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో జన్మన్ పథకం కింద విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులను కేటాయించామని వివరించారు. అనంతరం నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెత్త వెంకటరెడ్డి, నందికొట్కూర్ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తదితరులు మాట్లాడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతోందని వివరించారు. మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా, ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే, ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. 13,326 పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించగలిగామంటే మనకి సత్తా ఉంది, పనిచేసే అధికారుల యంత్రాంగం ఉంది. కానీ వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి. ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది. ప్రపంచ రికార్డు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అలాగే గ్రామాల్లో స్వాతంత్రం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా, ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాత జిందాబాద్ అంటాం. కానీ 100 రూపాయలు చేతులు పెడితే దేములకు వస్తే ఒక సర్పంచ్కి, అలా మేజర్ గ్రామ పంచాయతీలు 100-250 మీరు ఊహించండి. ప్రాంతాల్లో రహదారులు లేకపోతే అసలు డోలీల మీద ఆధారపడే పరిస్థితుల నుంచి ఈరోజు డోలీల ద్వారానే పేషెంట్ ఇబ్బందులు పడితే అలాంటి గ్రామాలకు కూడా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. నీటి సౌకర్యం ఉండదో, ఎక్కువగా మన కష్టం ఉంటుందో, దాన్ని మనం ఎక్కువ శ్రమపడి
వాళ్ళ తెలివితేటలు పెంపొందించుకొని మన ప్రపంచానికే మనకి డ్రిప్ ఇరిగేషన్ అందించారు ఇజ్రాయలీస్. సో అంటే మనకి మనసు పెడితే ఏదైనా సాధించవచ్చు అనేది మనం దాన్ని పెట్టుకోవచ్చు. అందుకే ఈరోజు 1,55,000 పాండ్లు కనుక ఈ కుంటలు, నీటి కుంటలు నిజంగా సద్వినియోగం చేసుకోగలిగితే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు మన రాయలసీమ నేలకి ఇవన్నీ చాలా చాలా సహాయపడతాయి. అలాగే నేను ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే, ఇది ముస్నోబా ఫుకోకా ఇందాక మన చైతన్య గారి అబ్బాయి చెప్పినట్టుగా నిజంగా కనుక ఫామ్ పాండ్లు చుట్టూ, ఎందుకంటే నేను ఈ నీటి గుంటలు నేను నా ఇంట్లో నా ఫామ్లో చేసుకున్నాను ఒకప్పుడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటిని నిల్వ చేసుకోవడం, భూగర్భ జలాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, జామ, కరివేపాకు లాంటి మొక్కలను పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది, దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా. అలాగే బాతుల పెంపకానికి, ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది, నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిమి కీటకాలు పెరగవు. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నారు, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. కనీసం పంచాయతీ సర్పంచులు భిక్షమెత్తుకునే పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో కనీసం నీళ్ళు ఇవ్వాలన్నా, కాల్వల్లో ఉన్న చెత్త తీసేయాలన్నా అంత దయనీయమైన పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మనకు 100 రోజుల్లోనే మనము 1452 కోట్లు విడుదల చేసి మనకందరికి గ్రామాల్లో ఏవైతే తాగునీరు కావాలో, అలాగే స్ట్రీట్ లైటింగ్ కోసం అయితేనేమి, అంతేకాకుండా మనకి శానిటేషన్ కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో చూశారు మీరు, కనీసం ఒక లైట్ వేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర నిధులు లేక రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు భిక్షాటన చేసిన సంఘటనలు కూడా మనం గతంలో చూసాం. రాజకీయము నాయకులు అనే వాళ్ళు చాలా మంది వస్తారు, కానీ ఒక మంచి నాయకుడు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి ప్రజలకు. అలాంటి నాయకుడు, ప్రజల వెంట ఉండే నాయకుడు, ప్రజల కష్టాలేంటో తెలిసే నాయకుడు మన ముందుకొచ్చి, మనకు వారం ముందే ఉగాది పండగ ఇక్కడ జరుపుకుంటున్నామంటే ధన్యవాదాలు సార్. రాయలసీమ గురించి, మా ప్రాంతం గురించి అందరికీ తెలిసిన విషయమే. రైతులు అనేవాళ్ళు ఇక్కడ చాలా కష్టపడి పైకొచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళ మాదిరి వ్యవసాయము కాకుండా వేరే ఏదైనా మార్గం ఎన్నుకునే రైతులైతే మా వాళ్ళు కాదు, కేవలం అగ్రికల్చర్ పైనే డిపెండ్ అయి ఉన్నారు. అలాంటి మన్రేగాను ఇంటర్లింక్ చేయండి, అగ్రికల్చర్ లేబర్తో ఇంటర్లింక్ చేస్తే 50% ఫార్మర్స్ పెట్టుకుంటారు, 50% మన్రేగా ద్వారా వస్తుంది అని ఒక ప్రపోజల్ అయితే పెట్టాను సార్. మీరు కూడా పెడితే అది చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు కూలీలు దొరకడమే తక్కువైపోయారు. అట్లాగే నీళ్లు పెద్ద సమస్య. నాన్నగారు ఎప్పుడో నుంచి పోరాడుతున్నారు. అక్కడ మాకు హ్యాంగింగ్ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది, అది వద్దు. అక్కడ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఏదైతే ఉందో అది కనుక వస్తే మనకు 60 TMCల నీళ్లు అక్కడ ఉంటాయి. ఒక్క ఏకర్ ఆఫ్ 1 సెంట్ భూమి కూడా ల్యాండ్ అక్విజిషన్ ఉండదు అని చెప్పి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఒక ప్రపోజల్ పెట్టాము. ఎందుకంటే ఆ 60 TMC కనుక మనకు వచ్చిందంటే కేవలం మన నంద్యాల జోన్లో కరువు తీరదు, కానీ మొత్తం రాయలసీమ మొత్తం కరువు తీరుతుంది ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ప్రపోజల్. ఇలాంటివి మనము ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది సార్. నేను ఓన్లీ మీకు ఇది ఒకటి నేను సెంట్రల్లో పెట్టిన ప్రపోజల్స్ పెడుతున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన పర్యటనలో భాగంగా అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు వికలాంగత్వంతో బాధపడుతున్న 3 పిల్లలకు తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అందజేశారు. శనివారం ఓర్వకల్లు మండలంలోని
పూడిచెర్ల గ్రామ పరిధిలో ఫారం పాండ్ నిర్మాణ పనులను ప్రారంభించి బహిరంగ సభ నిర్వహించిన సమయంలో వికలాంగత్వంతో బాధపడుతున్న తమ పిల్లలను ఆదుకోవాలని, సహాయం చేయాలని బాధిత కుటుంబాలు ఉప ముఖ్యమంత్రికి విన్నవించుకోగా వారు వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాను ఆదేశించారు. ఎమ్మిగనూరు మండలం పరమాందొడ్డి గ్రామ నివాసి గొల్ల లక్ష్మణ, గొల్ల జయమ్మ దంపతుల కుమార్తె శ్రావణి పుట్టుకతో మానసిక వైకల్యంతో బాధపడుతూ 14 సంవత్సరాల వయస్సు వచ్చిన మంచానికి పరిమితమై బాలికలో ఎదుగుదల లేక అనారోగ్యంతో ఉందని, చిన్న టీ కొట్టుతో జీవనం సాగిస్తున్నామని ఆదుకోవాలని కోరి అర్జీ సమర్పించారు. ఓర్వకల్లు మండలం బైరాపురం గ్రామ నివాసి భాస్కర్, లక్ష్మి దంపతులకు ఉన్న 4 పిల్లలలో జ్యోతి, చందు ఇద్దరూ పుట్టుకతో వికలాంగులని ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ 2 కుటుంబాల పిల్లలను చూసి చెల్లించి అనారోగ్యంతో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు తక్షణ ఆర్థిక సహాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెంటనే వారిని పిలిపించి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున 2 కుటుంబాలకు చెందిన 3 పిల్లలకు చెక్కులను అందించారు. మా బాధలు విని వెంటనే ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి గొల్ల లక్ష్మణ, భాస్కర్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని ఆ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు జేమ్స్ అన్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నగరంలో కృతజ్ఞతా ర్యాలీని నిర్వహించారు. ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర శాసనసభ సమావేశంలో కూటమి ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నగరంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు జేమ్స్, ఎంఆర్పీఎస్ నాయకులు రోసిగారి ప్రకాష్ మాదిగ, వెంకటేష్ మాదిగతో పాటు టీడీపీ ఎస్సీ విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఎస్సీల వర్గీకరణకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సానుకూలంగా ఉందన్నారు. 2000 సంవత్సరంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీల వర్గీకరణకు సంబంధించి సానుకూలంగా తీర్మానం చేశారని, అయితే కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేకపోయిందని చెప్పారు. ప్రస్తుతం ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని వారు వెల్లడించారు. ప్రకాష్ గారి నాయకత్వం, అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు వీరపోగు వెంకటేశ్వర గారి నాయకత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పట్టుదల, పవన్ కళ్యాణ్ గారి సహకారం వల్ల ఈరోజు మేము ఎస్సీ వర్గీకరణను సాధించుకోగలిగాం. ఈరోజు మా మాదిగల పేదరికాన్ని, మా మాదిగల యొక్క అణచివేతను, యువత యొక్క నిరుద్యోగ సమస్యలను గుర్తించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి దినం అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టడం, ఏకగ్రీవంగా సభ ఆమోదించడం, ఈరోజు ఆమోదించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని పార్లమెంటుకు నివేదిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే ఈ ఇంప్లిమెంటేషన్ సక్రమంగా జరిగి మాదిగలు కింది స్థాయి నుంచి మెల్లగా పై స్థాయికి ఎదిగే విధంగా వారి వారి పరిస్థితులను మెరుగుపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మాదిగ సంఘాలన్నిటికీ లీడర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మాదిగ అమరవీరుల శ్రమ, వారి ప్రాణత్యాగాలు వేస్ట్ కాకూడదు. తప్పకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సాధించిన ఈ విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునే దిశగా నడుపుతారని, ప్రత్యేకంగా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మందా కృష్ణమాదిక్ గారికి, అదేవిధంగా ఇంకా ఇతర నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పోరాటం సాధించి మాదిగల కొరకు ఈరోజు ప్రత్యేక చట్టాన్ని తెచ్చి ఏబీసీ వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో గవర్నర్లు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, మరి గవర్నర్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మరి కర్నూలు మంత్రివర్యులు టీజీ భరత్ గారు నాయకత్వంలో ఈరోజు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంటు పంపడం జరిగింది. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి
మాదిగ సోదరులకు మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాది గారికి, దండు వీరయ్యకు, వెంకటేశ్వరరావు గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాలా మాదిగలు ఇప్పటి నుంచి కలిసి రాజ్యాధికారం వైపు వెళ్ళే దిశగా ప్రయాణం ఉండబోతుంది. కాబట్టి ఈ విషయంలో మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి. మేము మాదిగలంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రుణపడే ఉంటాం. ఆయనకు ఖచ్చితంగా భవిష్యత్తులో మా మద్దతు ఎప్పటికీ ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాదు, కేవలం మా వెనుకబాటును తనం గుర్తించి మమ్మల్ని ముందుకు తీసుకురావే ప్రక్రియలో భాగంగా జరిగింది తప్ప ఇది ఎవరి కోసం వ్యతిరేకం కాదు, ఎవరిని కించపరిచినట్టు కాదు, ఎవరిని ముందుకు చేసినట్టు కాదు. ఆర్థిక సమతుల్యత కోసం చేసిన మాత్రమే. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మా పోరాటానికి ఈరోజు ఈ అవకాశం కల్పించి దానికి చంద్రబాబు నాయుడు గారి అత్యంత ముఖ్య కారణమని మీరు అందరూ తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ ఉన్న మన రాష్ట్ర నాయకులకి, అలాగే మన మంత్రి గారు భరత్ గారికి, ప్రతి ఒక్కరికి, కుల సంఘాల నాయకులు, ఇంపార్టెంట్ కుల సంఘాల నాయకులు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇది మనము మాలలకు వ్యతిరేకం కాదు, అందరం కలిసిమెలిసి ముందరికి పోవాలని కోరుకుంటున్నాను. తరాలకు ఇటువంటి మరి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి సంక్షేమాల్లో కావచ్చు, ఏ దాంట్లో అయినా కూడా మనం మన హక్కుల కోసం పోరాడినట్టు పోరాటాన్ని ఈరోజు మరి ఎంతో పండగగా భావించవచ్చని కూడా ఈ దినమును ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. తరతరాలకు మనము మన పిల్లలమని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 35 ఏళ్ళ నుంచి కూడా దండోరా విషయాల్లో ఎన్నో మరి మీటింగ్లకు, ఎన్నో దానిలకు అటెండ్ అయ్యి ప్రకాశన్న అడుగు జాడల్లో కూడా మేము తిరుగులాడామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మాదిగల యొక్క వర్గీకరణ ఈరోజు ధన్యమైందని కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మా పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చంద్రబాబు దళితుల్ని గుండెలో పెట్టుకొని ఈరోజు మనకి న్యాయం చేసినారంటే ఆయనకి ఎల్లకాలము మనము దళితులము రుణమై పడాలని దయచేసి చెప్తున్నాము. నాకు ఇచ్చిన అవకాశం మీ అందరికీ నమస్కారము. కర్నూలు పొలము బాపిస్టు సంఘముల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సోలమాను తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు పొలము బాపిస్టు సంఘముల సమాజమునకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కర్నూలు పొలం బాప్టిస్ట్ సంఘముల సమాజము నూతన కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కర్నూలు పొలం బాప్టిస్ట్ సంఘముల సమాజము అధ్యక్షుడు పి రవిచంద్ర కుమార్ మరణించినందున సభ్యుల అత్యవసర సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వారు మీడియా సమావేశంలో తెలిపారు. నూతన అధ్యక్షుడిగా పి సోలమాన్ రాజు, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ఫాస్టర్, సెక్రటరీ పి విశ్వకాంత్, ట్రెజరర్గా విశ్వరాజును ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ 2 సంవత్సరాలు కొనసాగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యవర్గము కర్నూలు పొలము సమాజముల యందలి ఏబిఎం ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, ఈసీఎం, కోల్స్ హై స్కూల్ మరియు కాలేజ్, ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలను నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు అధ్యక్షుడు సాల్మన్ రాజును సన్మానించారు. కార్యక్రమంలో పాస్టర్ రవికుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శతాబ్దంలో ఏబిఎం మిషనరీస్ కేవలం భారతదేశంలో ఉన్న దళిత వర్గం దళితుల కొరకై భారతదేశంలో వచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసమని అంటరానితనం పోగొట్టాలని చెప్పే ఉద్దేశంతోనే వారికి విద్యా విధానం కావాలని విద్యా విధానం కోసమని స్కూళ్ళు ఏర్పాటు చేసి, ఆలయాలు ఏర్పాటు చేసి, వాళ్ళ భూములు ఏర్పాటు చేసి వాళ్ళ అభ్యున్నతి పరపడినారు. వాళ్ళు పెట్టి నిర్ణయించిన సంస్థనే కర్నూలు పొలము బేడ సమాజము 1945లో 24/1940 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి 80 సంవత్సరాలుగా ఈ సంస్థ కొనబడుతుంది. అందుకని నేను కర్నూలు పొలం సమాజం తరపున 1945 నుంచి 1992 నుంచి 1934 నుంచి నేను జీపీ హోల్డర్గా పలు కార్యక్రమాలు చేసుకు వస్తున్నాను. సి చర్చిలో సంఘ సభ్యునిగా ఉంటున్నాను. ఈ సోషల్ యాక్టివిటీ కార్యక్రమంలో కానీ, స్వాత పరిచయ కార్యక్రమంలో దళితుల కోసమని, ఉపాధ్యాయుల కోసమని పాటుపడుతున్నాము. నూతన విద్య కోసమని స్కూళ్ళు మూతపడుతున్న స్కూళ్ళను తిరిగి పునరుద్ధరించే కొరకు పాటుపడుతున్నాము. తర్వాత ఎస్టీబీ సంస్థ, పిఏబీ సంస్థ మనగడ లేదని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కర్నూలు పొలం సమాజం ద్వారానే ఏబిఎం స్కూల్స్ కానీ, ఏబిఎం పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, ఎస్టీబీసీ డిగ్రీ కాలేజీ, కోల్ డిగ్రీ కాలేజీ కర్నూలు పొలం సమాజం యాజమాన్యంతోనే కొనసాగబడతాయని పత్రికాముఖంగా తెలియజేస్తాను. రవీంద్ర కుమార్ గారు 17/2
20 సంవత్సరాలు చనిపోవడం ద్వారా నూతన కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యవర్గ కమిటీ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని నన్ను ప్రెసిడెంట్గా ఉండమని నూతన కమిటీగా ఏర్పాటు చేస్తున్నారు. సభ్యులకు ధన్యవాదాలు. నాకు నూతన కమిటీ కార్యవర్గానికి ధన్యవాదాలు. నియమించి ఉన్నాము కాబట్టి కర్నూలు సంబంధించిన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా ప్రభుత్వము, ప్రభుత్వ ఇతరులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ మాకు సహకరించవాలని కోరుచున్నాము. నూతన ప్రెసిడెంట్ గారికి, అందుచేత నూతన ప్రెసిడెంట్ గారికి పి సల్మాన్ రాజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా కమిటీ మెంబర్స్ విశ్వరాజ్, విజయప్రసాద్, విశ్వకాంత్, శ్రీరాములు తదితరులు, పి చంద్రశేఖర్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలంకు కాలినడకన వెళ్తున్న భక్తులకు చేసే సేవ భగవంతుని సేవతో సమానమని మాజీ కార్పొరేటర్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు జోహరాపురం రహదారిలో ఉన్న సవారమ్మ గుడి వద్ద కాలినడకన వెళ్తున్న కర్ణాటక భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రం నుండి శ్రీశైలంకు కాలినడకన వెళ్తున్న భక్తులకు జోహరాపురం రహదారిలో ఉన్న శ్రీ సవారమ్మ దేవాలయం వద్ద మాజీ కార్పొరేటర్ చిన్న వెంకటస్వామి, కృష్ణాజీరావు తదితరుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. అనంతరం మాజీ కార్పొరేటర్ చిన్న వెంకటస్వామి తదితరులు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా తాము కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలంకు కాలినడకన వెళుతున్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీశైలంకు వెళ్లే భక్తులకు సేవ చేస్తే సాక్షాత్తు శ్రీ మల్లికార్జున స్వామికి చేసిన సేవతో సమానమని వారు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలంకు కాలినడకన వెళ్తున్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దైవ దర్శనం చేసుకుని తిరిగి స్వగ్రామాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. కర్ణాటక నుండి వచ్చి కర్నూలు నుండి పోతున్న భక్తులకి, శ్రీశైలం భక్తులకి అన్నదాన కార్యక్రమం పెట్టినాము. మేము ఎన్నో 20 ఏళ్ళ నుంచి పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ప్రజలంతా బాగా వచ్చి బాగా ఉంది అని అంటున్నారు. బాగా శ్రీశైలానికి పోయే భక్తులంతా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. మీ జోలాపురం గ్రామంలో సౌరమ్మ గుడి కాడ మేము అన్నదాన కార్యక్రమం పెట్టినాం కాబట్టి ప్రజలంతా బాగా వచ్చి తిని పోతున్నారు. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అన్నదాన శిబిరము మా మిత్రుడు కృష్ణాజీరావు వెంకటయ్య గారు 20 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం శ్రీశైలం పోయే భక్తులకు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకు అన్నదాన కార్యక్రమం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అందరూ మంచి భోజనము వసతి ఏర్పాటు చేశాము. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 10-11 గంటల వరకు అన్నదాన కార్యక్రమం పెడుతున్నాము. మిత్రులందరి సహకారంతో ఇవి సక్సెస్ చేయగలుగుతున్నాము. అందుకు భక్తులు కూడా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇలాగే చేయాలని మేము కోరుకుంటూ ఉంటున్నాము. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు సూచించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యాలయంలో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత కంటి వైద్య పరీక్షలతో పాటు వినికిడి పరీక్షలు, బీపీ, షుగర్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదని వారు తెలిపారు. వ్యాధి వచ్చాక చికిత్స పొందే కంటే వ్యాధి రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని అన్నారు. గోమాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని హైకోర్టు న్యాయమూర్తి హరిహరనాథ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని గోశాలను సందర్శించిన ఆయన గోమాతలకు పూజలు నిర్వహించారు. నగరంలోని గోశాలను హైకోర్టు న్యాయమూర్తి హరిహరనాథ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి హరిహరనాథ శర్మకు గోశాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి హరిహరనాథ శర్మ గోమాతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గోమాతకు గోగ్రాసం అందజేసి గోమాత ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోమాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని
ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులతో పాటు గోశాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.